కొత్త పిల్లంత ఉద్యోగం దొరికేసరికి ఎంత పెద్ద ఉపన్యాసాలు ఇస్తుందో చూసావా ఐరేంద్రి? చూస్తున్నాను వదినా, చూస్తున్నా. అక్కడికి ఈవిడ గారేదో పెద్ద పెద్ద ఉద్యోగాలు వెలగబెట్టేస్తున్నట్టు, కుటుంబాన్ని పోషించేస్తున్నట్టు, మనమంతా ఈవిడ మీదే పడి తింటున్నట్టు తెగ పిచ్చేస్తోంది. నేనిప్పుడు ఆ మాట అనలేదు. మీ అందర్నీ నా కుటుంబం అనుకుంటున్నాను కాబట్టే మీకోసం ఏదొకటి చేయాలి అని తాపత్రయపడుతున్నాను. నా తాపత్రయాన్ని మీరు అనవసరంగా తప్పు పట్టకండి. ఈ తప్పు పట్టడాలు, తుప్పు వదిలించుకోవడాలు పక్కన పెట్టు. నువ్వు ఉద్యోగానికి వెళ్తాను, ఊళ్ళెగడానికి వెళ్తాను అంటే ఇంట్లో ఉన్న పని ఎవరు చేస్తారు? అక్క, ఇప్పుడు నాకు టైం లేదు. కావాలంటే సాయంత్రం వచ్చి ఇదంతా చేస్తాను. లేకపోతే మీరే కాస్త. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఈ ఇంట్లో మేము పని మనుషుల్లాగా పని చెయ్యాలా? నువ్వు చెప్పిన ప్రతి మాటకి మేము తలాడిస్తూ చిత్తం అమ్మగారు అని నీ ముందు తల వంచుకుని నిలబడాలా? అక్క, నేనా మాట అనలేదు. అనవసరంగా నువ్వు అపార్థం చేసుకోకు. చూడు, ఆ ముసలావిడ ఎలాగో పని చెయ్యదు. మేం మాత్రం అందరికీ ఊడిగం చెయ్యాలా? అక్క, మాటలు జాగ్రత్త. అత్తయ్య గారి గురించి అలా తప్పుగా మాట్లాడుకో. చూడు, ఎవరిని ఎలా సంబోధించాలో, ఎవరి గురించి ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు. నువ్వు చెబితే నేర్చుకునే పరిస్థితుల్లో నేను లేను. పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకోక, అది కూడా ఒకరు చెప్తే తెలుసుకునే పరిస్థితికి దిగజారకు. ఇంకొకసారి అత్తయ్య గారి గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. యాభి, నీ హెచ్చరికలకి, నీ బెదిరింపులకి బెదిరిపోయే వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. మర్యాదగా ఇంట్లో పనులన్నీ చేసి అప్పుడు ఇంట్లో నుంచి కదు. లేకపోతే ఏ ప్రశాంతత అయితే ఈ ఇంట్లో ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో ఆ ప్రశాంతత ఈ ఇంట్లో రేపటి నుంచి నీకు కనిపించదు. అర్థం చేసుకోలేని మనుషులుంటే ఏ ఇంట్లో కూడా ప్రశాంతత ఉండదు.